ప్రైజ్ ద లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు సౌజన్య గ్రేస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను చూసుకున్నట్లయితే కనుక యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. 100% అండి. ఎందుకో తెలుసా, ఈ యొక్క వాక్యం ఎంత మరి ఇంటెన్సిటీతో మరి అర్థం చేసుకోవాలంటే మనము చాలామంది దేవుడి దగ్గరికి తప్ప మనుషులందరి దగ్గరికి వెళ్తారండి సొల్యూషన్ కోసము. ఎందుకంటే వారికి ఉన్నటువంటి వీక్నెస్లు కావచ్చు, వారికి ఉన్నటువంటి ఏదైనా గత జీవితంలో వాళ్ళు చేసినటువంటి ఒక మిస్టేక్స్ ఏదైనా కావచ్చు. సో ఏదైతే మరి ఆ మిస్టేక్స్ మరి దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఒప్పుకోవాల్సి వస్తుంది, లేకుంటే ఒక గిల్టీ ఫీలింగ్తోనో మరి ఏదేదో మనకున్నటువంటి ఆలోచనలు బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మనుషుల వైపు, లేకపోతే ఎవరైనా ఏదైనా సొల్యూషన్ ఇస్తారా అనేసి వివిధ రకాలుగా మరి ప్రయత్నిస్తుంటారు ఈ దినాల్లో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, మీరు ఎంత ఘోరమైనటువంటి పాపం చేసిన వారైనా పర్లేదు, ఏదైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మనం చేయాల్సింది ఏంటంటే ఆ గిల్ట్ అనేది దేవుడు ఆ శిలువ మరణం ద్వారా ఎప్పుడో కొట్టేస్తున్నాడు. ఇంకా గిల్ట్ పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ఒక అమూల్యమైనటువంటి క్షణాన్ని మిస్ చేసుకుంటూ సమస్య వైపు, పరిస్థితి వైపు, మనుషుల వైపు, డబ్బు వైపు, ఏదేదో ఇతరత్ర రీజన్స్ వల్ల వెళ్తూ ఉన్నాం అనుకోండి, మన సమస్యకి సొల్యూషన్ దొరకదు. ఎప్పుడైతే మనం ప్రభా ఎక్కడ నేను చేశానో మిస్టేక్, అది రెక్టిఫై చేసుకోవడానికి కృపనివ్వు, ఈ పాపం చేశానయ్యా నన్ను క్షమించు, ఎవరితో చెప్పుకోలేని పాపాలైనా కావచ్చు, ఎవరితో చెప్పుకోదగినవైనా కావచ్చు, మరి దేవుడికి సమస్తము తెలుసండి. దేవుడి దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ హీఈస్ అవర్ క్రియేటర్. డెఫినెట్లీ మీలో ఉన్న బాధ ఏదైనా కావచ్చు, ఆయన దగ్గర రండి, ఆయనని మీ యొక్క రక్షకుడిగా అంగీకరించండి, మీ బాధ ఆయనతో చెప్పుకోనండి. డెఫినెట్గా మీ మెరాకిల్ చూస్తారు మీరు. దేవుడు మీ యొక్క బాధ నుంచి విముక్తి కలుగజేయడమే కాకుండా ఎలా బ్రతకాలో ఒక దిక్సూచిలా ఆయన మన జీవితంలో ఉంటాడు. మన ప్రవర్తన మీదకి, మన యొక్క జీవితం మీదకి ఆయన ఆహ్వానించుకున్నప్పుడు, నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, నన్ను బ్లెస్ చేయి తండ్రి, ఈ ప్రాబ్లంతో ఉన్నానయ్యా, నాకు సొల్యూషన్ ఇవ్వయ్యా, నమ్మకంగా నీతో జీవిస్తానని ప్రమాణం చేసుకొని మరి ఆయనతో జీవితం సాగించండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.